హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీ మొబైల్ కొనుక్కున్నప్పుడు చాలా స్పీడ్గా స్మూత్గా అయితే నడుస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి ఏమైనా బ్రౌజింగ్ చేసినా సరే చాలా స్పీడ్గా నడుస్తుంది. అలాగే ఏమైనా డౌన్లోడ్ చేసుకున్నా సరే చాలా స్పీడ్గా డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. మనం ఒక అప్లికేషన్ నుంచి ఇంకో అప్లికేషన్ ఓపెన్ చేసినా ఈ విధంగా ఆపరేటింగ్ కూడా మనకు ఫాస్ట్గా అయితే ఉంటుంది. మన మొబైల్ని వాడుతూ వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. సో దీనికోసం మన మొబైల్లో ప్రాబ్లం చేసే ఆ సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన మొబైల్ యొక్క సెట్టింగ్స్లో మనం 3 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే 3 సెట్టింగ్స్ చేసుకోవాలి. అలాగే 2 సెట్టింగ్స్ మనం చెక్ చేసుకోవాలి. కరెక్ట్గానే ఉన్నట్టయితే మీరు ఇంకా 3 సెట్టింగ్స్ ఎక్స్ట్రా చేసుకోవాలన్నమాట. దీనివల్ల మీ మొబైల్ అనేది హ్యాంగ్ ఫ్రీ అయితే అవుతుంది. ఇంత ముందుకు ఏ విధంగా నడుస్తున్నానో ఆ విధంగా స్మూత్గా అయితే నడుస్తుంది అనమాట. సో ఎవరెవరు మొబైల్ అయితే హ్యాంగ్ అవుతుందని చెప్పేసి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో వచ్చేసి చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉండబోతుంది. కాబట్టి ఇప్పటి వరకు మీరు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మొబైల్లో చెక్ చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్ ఏంటి అనే దాని గురించి చూద్దాం. వాటిని చెక్ చేసుకున్న తర్వాత మనం చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ వద్దకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆ సెట్టింగ్స్ కోసం మీరు సింపుల్గా మీ మొబైల్ యొక్క సెట్టింగ్స్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇందులోనే మనకు బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని చెప్పేసి ఉంటుంది. లేకపోతే మీ మొబైల్లో ఈ నేమ్ తోటి కాకుండా ఇంకా వేరే నేమ్ తోటి ఉంటుండొచ్చు. దానికోసం ఇక్కడ సింపుల్ సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి మీరు స్టోరేజ్ అని సర్చ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి స్టోరేజ్ని చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కానీ మన స్టోరేజ్ అనేది ఒక 20% ఖాళీగా ఉండాలి. అప్పుడు మాత్రం మన మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట. సో నా మొబైల్ యొక్క స్టోరేజ్ ఆప్షన్ వచ్చేసి బ్యాటరీ అండ్ డివైస్ కేర్లో అయితే ఉంటుంది. మీ మొబైల్లో దొరకకపోతే డైరెక్ట్గా సర్చ్ బటన్ పైన స్టోరేజ్ అని చెప్పి సర్చ్ చేసి వెతికినా సరే. సో ఇక్కడ సింపుల్గా బ్యాటరీ అండ్ డివైస్ కేర్ అని ఉంది కానీ దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మనకు స్టోరేజ్ ఆప్షన్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు రెండో ఆప్షన్లో ఉంది. సింపుల్ దాని పైన ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసిన తర్వాత మీరు చూడొచ్చు నాకు స్టోరేజ్ అయితే చాలా వరకు ఫ్రీగా అయితే ఉంది. 62% అంటే మన దగ్గర 38% స్టోరేజ్ అయితే ఫ్రీగా ఉందన్నమాట. మీ మొబైల్లో ఎట్ ఏ టైం కంపల్సరీగా మీకు 20% అయినా ఫ్రీగా ఉండేలా చూసుకోండి. అప్పుడు మాత్రం మీ మొబైల్ హ్యాంగ్ అవ్వకుండా ఫ్రీగా అయితే నడుస్తుంది. సో ఇది వచ్చేసి మన మొబైల్లో మనం చెక్ చేసుకోవాల్సిన ఫస్ట్ సెట్టింగ్. అలాగే ఇప్పుడు మన సెకండ్ సెట్టింగ్ కూడా చెక్ చేసుకుందాం. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి మన మొబైల్ సాఫ్ట్వేర్ అనేది అప్ టు డేట్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ సింపుల్ సాఫ్ట్వేర్ అప్డేట్ అని ఉంది కదా, దానిపైన మీరు ఈ విధంగా ప్రెస్ చేసినట్టయితే డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మీకు చూపిస్తుంది మీ మొబైల్లోని సాఫ్ట్వేర్ అనేది అప్ టు డేట్ ఉందా, ఏమైనా అప్డేట్ వచ్చిన తర్వాత మీరు దాన్ని చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే యువర్ డివైస్ ఈస్ అప్ టు డేట్ అని చెప్పేసి ఉంది. నా డివైస్ అయితే సాఫ్ట్వేర్ అప్ టు డేట్ ఉంది. ఒకవేళ మీ మొబైల్లో లేకపోతే దాన్ని అప్ టు డేట్ చేసుకోండి. దానివల్ల కూడా మన మొబైల్ అనేది హ్యాంగ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇవి ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు చెక్ చేసుకోవాల్సిన 2 సెట్టింగ్స్. ఈ 2 సెట్టింగ్స్ ఓకే నాకు బాగానే ఉన్నాయి, అంటే ఎలా ఉండాలో అలా ఉన్నాయి అనమాట. అయినా సరే మీ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్టయితే ఇప్పుడు మీ మొబైల్లో ఒక 3 సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. ఆ 3 సెట్టింగ్స్ కోసం మీరు మీ మొబైల్లో డెవలపర్ ఆప్షన్స్ని అయితే యాక్టివేట్ చేసుకోవాలి. డెవలపర్ ఆప్షన్స్ బై డిఫాల్ట్ మనకు కంపెనీ వాళ్ళే ఇస్తారు, కాకపోతే మనం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ డెవలపర్ ఆప్షన్స్ మీకు చూడడానికి కనిపించదు. మీరు దాన్ని యాక్టివేట్ చేసుకోవాలి అంటే సింపుల్ మీ మొబైల్లోని అబౌట్ ఫోన్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో మీకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దీనిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇందులో మీకు బిల్డ్ నెంబర్ లేకపోతే MIUI వర్షన్ ఏదైనా ఒక నేమ్ తోటి అయితే నెంబర్ అయితే కనిపిస్తుంది అనమాట. దానిపైన మీరు 7 టైమ్స్ ట్యాప్ చేశారనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు 7 టైమ్స్ ట్యాప్ చేయగానే మన మొబైల్లోని డెవలపర్ ఆప్షన్స్ అనేది మనకు యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నా ప్యాటర్న్ అడుగుతుంది, ప్యాటర్న్ నేను ఇచ్చేసాను, డెవలపర్ మోడ్ యాక్టివేట్ అయిపోయిందని చూపిస్తుంది. మనం ఈ విధంగా బ్యాక్ వచ్చేగానే అబౌట్ ఫోన్ కిందనే మనకు డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి వచ్చేసింది. ఒకవేళ మీకు ఈ విధంగా రాకపోతే ఇది మీకు అసెసిబిలిటీలో కానీ అడిషనల్ సెట్టింగ్స్లో కానీ ఉంటుంది, వెతకండి. అయినా దొరకకపోతే సర్చ్ బటన్ పైన ప్రెస్ చేసి డెవలపర్ ఆప్షన్స్ అని మీరు వెతికినట్టయితే కూడా ఈ ఆప్షన్ మీకు కనిపించే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత సింపుల్ దాని పైన ప్రెస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇందులోనే మనం చేసుకోవాల్సిన 3 సెట్టింగ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో ఉన్న సెట్టింగ్స్ ఏం చేంజ్ కాకుండా నెమ్మదిగా అయితే కిందికి రావాలి ఫ్రెండ్స్. ఇందులో మీరు చూసినట్టయితే డ్రాయింగ్ అని చెప్పేసి ఒక కాలం అయితే ఉంటుందన్నమాట. ఆ కాలంలోకి వచ్చిన తర్వాత మీరు విధంగా పైకి స్క్రోల్ చేయగానే ఇక్కడ మీకు 3 రకాల స్కేల్స్ అయితే కనిపిస్తాయి. విండో యానిమేషన్ స్కేల్, అదేవిధంగా ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరింగ్ స్కేల్ అని చెప్పేసి 3 అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి మీరు చూడొచ్చు మనకి ఇక్కడ 1x 5x ఈ విధంగా 0.5x అని చెప్పేసి ఏదైనా ఒకటి సెట్ చేసి ఉంటుంది. మీరు ఏం చేయాలంటే యానిమేషన్ ఆఫ్ అని పెట్టేసేయాలి. అలాగే సెకండ్ దాన్ని కూడా యానిమేషన్ ఆఫ్ అని పెట్టేసేయండి. థర్డ్ దాన్ని కూడా మీరు యానిమేషన్ ఆఫ్ అని పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టినట్టయితే ఏం జరుగుతుందంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకొక యాక్టివిటీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి మనం జంప్ అవుతున్నట్టయితే అక్కడ మీకు కంపల్సరీగా ఏదో ఒక యానిమేషన్ అయితే జరుగుతుందన్నమాట. ఆ యానిమేషన్ ఇప్పుడు మనం ఆఫ్ చేసాం కాబట్టి మన మొబైల్ అనేది చాలా ఫాస్ట్గా ఆపరేట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు చూడ జస్ట్ నేను ఈ విధంగా క్లిక్ చేసినాను అంతే, ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇప్పుడు నేను చెప్పిన ఆ 2 సెట్టింగ్స్ మీరు చెక్ చేసుకోవడం వల్ల, అదేవిధంగా 3 సెట్టింగ్స్ మీరు చేసుకోవడం వల్ల మీ మొబైల్ అనేది హ్యాంగ్ ఫ్రీ అవుతుంది, ఎప్పటిలాగా స్మూత్గా అయితే నడుస్తుంది అనమాట. సో ఫైనల్గా ఈ సెట్టింగ్స్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్తగా తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ లవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.